గత ఏడాది ఎన్టీఆర్తో దేవరా సినిమా తెరకెక్కించిన కొరటాల శివ రూట్ మార్చారు. బాలకృష్ణతో సినిమాకు రెడీ అవుతున్నారు. కొరటాల శివ ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్. బాక్సాఫీస్ వద్ద కొరటాల తీసిన ప్రతి సినిమా కాసుల వర్షం కురిపించేది. తీసిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్ కావడంతో టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడుగా ఎదిగారు. అయితే ఆచార్య మిగిల్చిన చేదు జ్ఞాపకం ఆయన కెరియర్ గ్రాఫ్ను ఒక్కసారిగా మార్చేసింది. గతేడాది ఎన్టీఆర్తో కలిసి దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే కొరటాల శివ తన రూటు మార్చారు. ఇప్పుడు అబ్బాయిని వదిలి బాబాయ్ చెంతకు చేరారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో షేక్ చేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిర్చి సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే తన మార్క్ మేకింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు కొరటాల. కథలో సామాజిక బాధ్యత, కమర్షియల్ ఎలిమెంట్స్ రెండూ మేళవించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య డిజాస్టర్ అవ్వడం కొరటాల ఫేట్ను మార్చేసింది. ఆ పరాజయం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. నిజానికి దేవరా కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నారు కొరటాల. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఆచార్య ఫ్లాప్ అవడంతో బన్నీ వెనక్కి తగ్గడం, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ రేంజ్కు తగిన హిట్ మాత్రం కాలేకపోయింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి. మరోవైపు కొరటాల శివ దేవరా పార్ట్ 1 పూర్తి కాగానే పార్ట్ 2 వెంటనే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం దేవరా 2 ఇప్పుడిప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అందుకే కొరటాల తన ఫోకస్ను నందమూరి బాలకృష్ణ వైపు మళ్లించారు. రీసెంట్గా బాలయ్యను కలిసిన కొరటాల ఒక పవర్ఫుల్ స్టోరీని వినిపించారట. కథ విన్న వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో బాలయ్య కెరియర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన సింహ చిత్రానికి డైలాగ్ అందించిన అనుభవం కొరటాలకు ఉంది. ఇప్పుడు డైరెక్టర్గా బాలయ్యను ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలనేని డైరెక్షన్లో ఒక భారీ పీరియాడిక్ డ్రామాకు రెడీ అవుతున్నారు. జనవరి నుంచి ఈ షూటింగ్ మొదలు కానుంది. ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న కొరటాల శివకు మాస్ గాడ్ బాలయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారా, అబ్బాయితో మిస్ అయిన మ్యాజిక్ను బాబాయ్తో రిపీట్ చేస్తారా అన్నది వేచి చూడాలి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు అపజయ మెరుగని దర్శకుడిగా మంచి పేరుంది. తాను డైరెక్టర్గా పరిచయమై శ్రీమంతుడు నుంచి భరత్ అనే నేను వరకు వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. 4 వరుస హిట్లతో అపజయ మెరుగని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కొరటాలకు మెగాస్టార్ షాక్ ఇచ్చాడు. ఆయనతో కలిసి కొరటాల శివ చేసిన మూవీ ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్లో నటించాడు. చిరు, చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావడం, ప్రారంభానికి ముందే సినిమాపై హైప్ క్రియేట్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచి దర్శకుడుగా కొరటాల శివకు తొలి ఫ్లాప్ను అందించింది. ఈ సినిమా ఫలితంతో కాస్త నిరాశకు గురైన కొరటాల శివ 2 ఏళ్ల విరామం తర్వాత చేసిన మూవీ దేవరా. ఈ మూవీని 2 భాగాలుగా తీయాలని ముందు ఎలాంటి ప్లాన్ లేదు. కానీ తర్వాతే ప్లాన్ మారి 2 భాగాలుగా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే దేవరా పార్ట్ 1ని గత ఏడాది రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించినా ఎన్టీఆర్కు ఆయన అభిమానులకు మాత్రం భారీ నిరాశ కలిగించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదలైన దేవరా ఎన్టీఆర్ క్రేజ్కు తగ్గట్టుగా ఆ స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. దీంతో పార్ట్ 2పై అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో బాలీవుడ్ మూవీ వార్ 2కు ఎన్టీఆర్ టైం కేటాయించడంతో దేవరా 2 అప్పట్లో కష్టమే అనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్తో బిజీగా ఉండడంతో కొరటాల శివ ఫైనల్గా దేవరా 2 ప్రాజెక్ట్ని పక్కన పెట్టారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి కొరటాల తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నందమూరి బాలకృష్ణను కలిశాడని, ఇద్దరు కలిసి త్వరలో ఒక భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. రీసెంట్గా బాలయ్య అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అఖండ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్పై సహజంగా అంచనాలు ఏర్పడ్డాయి. బోయపాటి సీను, బాలయ్యల కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో అందరి దృష్టి అఖండ 2పై పడింది. కానీ డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొరటాల శివతో బాలయ్య సినిమా అనే వార్త ఫ్యాన్స్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక భారీ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ కింగ్గా, వారియర్గా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. దీని తర్వాతే కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.